నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని డీకేడబ్ల్యూ కళాశాలలో విద్యార్థినులకు నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, బ్యాగ్లను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ నగర మేయర్ నందిమండల భానుశ్రీ మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డపనేని రాజారాయుడు పంపిణీ చేశారు. డీకేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థినులారా దేశ విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకుని ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న డీకేడబ్ల్యూ కళాశాల పూర్వ విద్యార్థినులు ఈ కళాశాల అభివృద్ధికి సహకరించాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. కన్నతల్లి పాదాలకు నమస్కారం చేయడం అలవాటు చేసుకోవాలని విద్యార్థినులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు. డీకేడబ్ల్యూ కళాశాల అభివృద్ధికి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పూర్తిగా సహకరిస్తున్నారన్నారు. డీకేడబ్ల్యూ కళాశాల అభివృద్ధికి ప్రభుత్వ సహకారంతో పాటు పూర్వ విద్యార్థినుల సహకారం కూడా అవసరమని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. డీకేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులారా, మీ యొక్క పూర్వ కళాశాల మీరు విద్యార్థులుగా ఉన్న కళాశాల, ఈ కళాశాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, ముఖ్యంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పక్షాన అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే డీకేడబ్ల్యూ కళాశాలకి పూర్వ వైభవం రావాలంటే ప్రభుత్వ సహకారంతో పాటు, ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతో పాటు ఈ డీకేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా ముందుకు రావాలా. ఇటీవల కాలంలో ఆర్ఐఓ గారు ఒక పిలుపునిస్తే కేవలం 36 రోజుల్లో 8 లక్షల రూపాయలని డీకేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఈ యొక్క డీకేడబ్ల్యూ కళాశాల అభివృద్ధికి సహకరించడం జరిగింది. ఆ యొక్క పూర్వ విద్యార్థులుగా ఉండి ఆర్ఐఓ గారి విజ్ఞాపన మేరకి కళాశాల అభివృద్ధి కోసం అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కానీ ఇంకా చాలామంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు, ఈ జిల్లాలో ఉన్నారు, ఇతర జిల్లాల్లో ఉన్నారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు, దేశ విదేశాల్లో ఉన్నారు. ఎందుకంటే ఈ డీకేడబ్ల్యూ కళాశాలతో నాకున్నటువంటి పరిచయం ఈనాటిది కాదు. నేను నెల్లూరు విఆర్ కళాశాలలో చదువుకునే రోజుల్లో విఆర్ కళాశాల స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా, ఎస్వి యూనివర్సిటీ సెనెట్ సభ్యుడిగా ఈ కళాశాలతో నాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ కళాశాలలో చదువుకుని, డీకేడబ్ల్యూ కళాశాలలో చదువుకుని దేశ విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర జిల్లాల్లో స్థిర నివాసం ఏర్పరచుకొని మంచి స్థితిలో ఉన్నటువంటి డీకేడబ్ల్యూ కళాశాల పూర్వ విద్యార్థులారా, మీరు చదువుకున్న కళాశాల అభివృద్ధికి ప్రభుత్వ సహకారంతో పాటు మీ సహకారం కూడా కావాలా, మీరు కూడా స్పందించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.